ఆహ్వానం పలికేస్తున్నాం. ఇంకెవరి స్పీచ్ పనికిరాదు ఆయన మాట్లాడేశాక అని మాకు తెలుసు. దిల్ రాజు గారు మొన్న వ్యూస్ కొనుక్కోవద్దు, ట్రెండింగ్ అయిన నమ్మద్దు అన్నారు. మళ్ళీ మీరు ట్రెండింగ్లో ఉంటారు. కాదు కాదు, మీ స్పీచ్ ట్రెండింగ్ అంటున్నాం మేము. ఓకే, థ్యాంక్ యూ. హెడ్సప్ ఇవ్వకుండా పిలిస్తే ఓకే. ఇక్కడే బేబీ ట్రిపుల్ ఏ అంటే మందే కాబట్టి అరవింద్ గారు రాయకపోయినా మన అన్డివైడెడ్ షేర్లో ఏదో ఉన్నట్టు ఫీల్ అవుతాం. ఇక్కడే బేబీ ట్రైలర్ లాంచ్ చేసాం. చాలా లక్కీ ప్లేస్. ఇదే స్క్రీన్లో బేబీ సింగిల్ అన్నీ ఇక్కడ లాంచ్ చేసాం. సింగిల్ మల్టిపుల్ ఏమో ఇంకా చాలా అన్నీ లాంచ్ చేసాం. సో ముందుగా ఏ హోమం చేసినా ఫస్ట్ మనం వినాయకుడు పూజ చేస్తాం. అలాగా అది GA2 మాస్మూ మేకర్స్, బీవీ వర్క్స్ ఏదైనా సరే మా గణపతి ఆదిదేవుడు అల్లు అరవింద్ గారికి, అల్లు అరవింద్ గారు ఆయన పాదపద్మాలకి నమస్కరించి సో ఆయనకి యాక్చువల్గా ప్రపంచానే తెలిసి ముగ్గురు బిడ్డలు, కానీ నన్ను వాసుని కూడా ఆయన పిల్లల్లాగే చూసుకుంటారు. ఆ జూబ్లీ హిల్స్ 36 చివరన ఒక 5 ఉంది. అందులో కూడా మాకు ఏదన్నా బిల్డింగ్ రాసే ఛాన్స్ లేకపోలేదు. సో అది అడగకపోవటం మా మంచితనం, ఇచ్చేయటం అడగకపోవడం మా సంస్కారం, ఇచ్చేయడం ఆయన మంచితనం. థ్యాంక్ యూ సార్. పెంట్ హౌస్ నాది. సో ఎందుకంటే చాలాసార్లు అంటే నేను కొన్నిసార్లు కొన్ని స్ట్రైట్గా మాట్లాడకపోతే అది క్రాస్గా వెళ్తుంటాయి. సో ఈరోజు నేను కొన్ని స్ట్రైట్గా మాట్లాడదాం అనుకున్నాను. ఎప్పుడైనా ఒక ఫ్యామిలీలో ఒక పెళ్ళి అయినప్పుడు ఆ ఇల్లు చాలదు, చాలకుండా కొత్త వ్యక్తులు వస్తారు కాబట్టి ఇంకో కొత్త ఇల్లు తీసుకుంటాం. సో ఇట్ డజంట్ మీన్ ఉన్నిల్లు విడిచి వెళ్ళిపోవటం కాదు. సో కొంతమంది కొన్ని రాసుకుంటుంటారు, అందరూ విడిపోయారు, పడిపోయారు అని చెప్పి. అరవింద్ గారితో ఉండే వ్యక్తులు ఎప్పటికైనా సరే అరచేతిలో 5 వేళ్ళు విడివిడిగా ఉన్నట్టు కనిపిస్తాయి. సో ఆ వేళ్ళు విడిగా ఉన్నాయి అనుకోవద్దు. అరవింద్ గారికి ఏ అవసరం వచ్చినా ఆ 5 వేళ్ళు కలిసి ఓ పిడికిలుగా మారుతాయి. అదే అరవింద్ గారు ఎంకరేజ్ చేసిన ఫ్యామిలీ. ఆ పిడికిల్నే చిరంజీవి గారి భాషలో చెప్పాలంటే పంజా అంటారు. రాజవిక్రమార్క సినిమాలో చూశాను. సో ఎప్పటికీ వాసు కానీ నేను కానీ ఎక్కడికో వెళ్ళిపోయాం, ఇది అయిపోయింది అనుకోవద్దు. ఇది ఇప్పుడే మొదలైంది. సో ఎందుకు చెప్పాలనుకున్నామంటే కలిసి ఉండటంలో ఉన్న ఆనందం ఏంటో మాకు తెలుసు. అరవింద్ గారికి దూరంగా వెళ్ళిపోతే వాసు కానీ ఎవరైనా సరే ఆయన ఈ టీజర్ లాంచ్కి కూడా ఆయన ఇంపార్టెంట్ పనులు పక్కన పెట్టి రావాల్సిన అవసరం లేదు. సో వీ ఆల్ ఆర్ వన్. సార్ ఇది ఇంపార్టెంట్ సార్. అది ఇక మిత్రమండలి ప్రియదర్శి గారు నాకు చాలా ఇష్టమైన నడ్డు. పెళ్లి చూపుల నుంచి ఆయనకి ఎప్పుడు ఆ నెంబర్ కనుక్కొని ఆయనకి మెసేజ్లు పెడుతుంటాను. సో అప్పుడప్పుడు రిప్లైలు ఇస్తుంటారు. సో కోర్టు తర్వాత ఇంకా బిజీ అయ్యారు ఆయన ఫోర్ట్ అలాగే ఎప్పుడు ఆయన ఫోర్ట్ విస్తరించాలని కోరుకుంటున్నాను. అలాగే నిహారిక అన్నం గారు ఫస్ట్ తెలుగుకి రావాలనుకున్నప్పుడు నేనే టెస్ట్ షూట్ చేశాను కదండి. సో ఆవిడ డేట్లు బిజీ ఉండటం వల్ల చేయలేకపోయాం. ఫ్యూచర్లో ఆవిడ డేట్లు ఫ్రీగా ఉన్నప్పుడు ఆవిడతో కూడా ఒక సినిమా చేయగలని ఆశిస్తున్నాను. సో అలాగే ఈ సినిమాకి ప్రొడ్యూసర్లు కళ్యాణ్, భాను, సోమరాజు గారు, అలాగే ఇక్కడికి రాని విజేంద్ర గారు, అందరికీ కూడా ఈ సినిమా ఒక మిత్రమండలి అనేది ఒక మిత్ర బృందం. ఎందుకంటే ఆ కింద హైడ్రోజన్ బాంబు ఏదో అంటించుకోవటం చూస్తుంటే నేను వాసు అందరం అలా గుర్తుకొస్తున్నాం. ఎందుకంటే మేము ఒకళ్ళం లేనప్పుడు ఒకళ్ళ మీద అలాగే వెలిగించేసుకుంటుంటాం. సార్ వాసు లేడు కదా, ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా అని నేను చెప్తుంటాను. నేను లేనప్పుడు నా మీద వాసు చెప్తుంటాడు. సో అందరం అలాగా లవ్ అండ్ హేట్ రిలేషన్షిప్ మాది. సో అలా పెరిగాం.
సో ఈ మిత్రమండలి సినిమా చూస్తుంటే నాకు ఒక జాతిరత్నాలు, ఒక మ్యాడ్, ఒక ఆయ్, ఒక సింగిల్ ఈ వైబ్ వస్తుంది. అన్నీ హిట్ సినిమాలే. సో వాటితో సమానంగా వాటిని మించి ఈ సినిమా థియేటర్లో సందడి చేయాలని కోరుకుంటున్నాం. అలాగే శ్రావంతి గారు మ్యూజిక్ డైరెక్టర్ మీ పక్కింట్లో ఉన్నారని బావ అని పిలిచారు. మీకు కొద్దిగా దూరంగా నివసిస్తున్నాం కాబట్టి మేము చాలా హ్యాపీ, లేకపోతే మమ్మల్ని ఎలా పిలిచేవాళ్ళు. సో థ్యాంక్ యూ అండి. సో ఈ మిత్రమండలి బీవీ వర్క్స్ మీద వాసు మేము చేసే సినిమాలన్నిటికి కూడా పిలిచినా పిలవకపోయినా యావిడ్లోని మ్యూజిక్లోని ఏదో కరెక్షన్లు చేస్తుంటాడు. సో అలాగే వాసు పిలిచినా పిలవకపోయినా మేము కూడా ఈ సినిమాలో ఇన్వాల్వ్ అయ్యి ఏదో ఒక కరెక్షన్లు చేయాలని కోరుకుంటున్నాం. ఈ మిత్రమండలి అందరినీ అలరిస్తుంది. సో ఒక మంచి విజయం సాధిస్తుందని కోరుకుంటున్నాం. మళ్ళీ మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేసిన మా గాడ్ ఫాదర్, మై లయన్ కింగ్ అల్లు అరవింద్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ. అనుదీప్ గారి గురించి ఇంకొక ఏవి ఉంది. సో అరవింద్ గారు ఉన్నప్పుడు అది వేస్తే ఆయన ఇదవుతారని ఒక ప్రీ రిలీజ్లోను దేంట్లో అయినా, ఎందుకంటే ఆయన నేను చాలా కష్టాలు పంచుకున్నాం. అంటే మేము ఇద్దరం కొన్ని కామన్ విషయాల్లో కష్టపడ్డాం, అవి పంచుకున్నాం. అది వేరే విషయం, దీంట్లో చెప్తాం. థ్యాంక్ యూ ఎస్కేఎన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా చీఫ్ గెస్ట్, మా సీనియర్ అండ్ లెజెండరీ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.